కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ రీతిగా ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారమున దేవుని సన్నిధికి వచ్చి దేవునిని స్తుతించడానికి, మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయం, మంచి అవకాశం. సమయం పరిగెడతా ఉంది కాబట్టి నేను కూడా పరిగెడటానికి ప్రయత్నం చేస్తా. నాతో పాటు మీరు కూడా పరిగెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకే, దేవుని యొక్క వాక్యములో జనరల్గా మరి నూతన సంవత్సరం అనేసరికి ఎక్కువగా మన యొక్క జీవితాలలో ఒక నిర్ణయాని కోసం ఒక డెసిషన్ తీసుకుంటాం. ఈ సంవత్సరం ఎలా ఉండాలి, ఈ సంవత్సరంలో ఎలా నడుచుకోవాలి, ఈ సంవత్సరంలో నేను ఈ రీతిగా మరి నేను ఆత్మీయముగా దేవునికి దగ్గర అవటానికి ఇలాగ ఉండాలి అన్నటువంటి నిర్ణయాలు జనరల్గా ప్రతి ఒక్కరు తీసుకుని ఉంటూ ఉంటారు. మీరు కూడా తీసుకునే ఉంటుంటారు. మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపడటానికి, ఆత్మీయంగా ఎదగటానికి, దేవునికి దగ్గర అవటానికి కొన్ని నిర్ణయాలను మనము తీసుకుంటూ ఉంటాం. అయితే దేవుని యొక్క బిడులుగా ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి అంటే ఒకటే నేను చెప్పేది, ఆత్మీయంగా బలపడటానికి. ఎందుకు తీసుకోవాలి చెప్పండి? ఆత్మీయంగా బలపడటానికి ఒకటి. రెండవది దేవునికి దగ్గర అవటానికి. రెండవది ఏంటి చెప్పండి? దేవునికి దగ్గర అవటానికి. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి ఒక ఆయన ఇలాగన్నాడు నాతోటి, లెంట్ డేస్లో నేను ఖచ్చితంగా 40 రోజులు ఉపవాసం ఉంటాను అని చెప్పేసి అన్నాడు. ఎందుకు ఉపవాసం ఉంటున్నావు అని నేను అడిగితే ఇదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశా. ఏది? ఆత్మీయంగా బలపడతాక చెప్తాడేమో, లేదా దేవుని దగ్గర అవుతాకి చెప్తాడేమో అనుకున్నా. కానీ ఆయన చెప్పిన జవాబు నాకు నవ్వు, ఆశ్చర్యాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే కొంచెం వెయిట్ లాస్ అవుతాకి అన్నాడు. సన్నబట్టాకంట. ఆలోచన చేయండి ఒకసారి. సన్నబట్టాకి దేవుడి పేరు ఎందుకు? సన్నబట్టానికి ఉపవాసం పేరు ఎందుకు? అదేదో డైటింగ్ అనుకుని కొంచెం స్టైల్గా చెప్పుకోవచ్చు కదా. ఆలోచన చేయండి ఒకసారి. మనము ఏది చేసినా, మనము ఏ నిర్ణయం తీసుకున్నా మెయిన్ దేవునికి దగ్గర అవ్వాలి, లేదా ఆత్మీయంగా మనము బలపడాలి. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ రోజున కొంతమందిని జ్ఞాపకం చేస్తాను. ఇందాక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పి మీకు జ్ఞాపకం చేశాను కదా, అలాగే ఈ రోజున కూడా కొంతమందిని జ్ఞాపకం చేశా. అవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే, తెలిసినటువంటి వ్యక్తులే, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా మనకు తెలిసినవే. కాకపోతే జ్ఞాపకం చేస్తా, వాటిని బట్టి మనము ఎంకరేజ్ చేయబడి, లేకపోతే కొద్దిగా ఉజ్జీవింపబడి మనము కూడా మనం తీసుకున్న నిర్ణయాలను ఆ రీతిగా పాటించడానికి, ఆ రీతిగా నడుచుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుని యొక్క వాక్యములో చదవబడినటువంటి ఈ యొక్క భాగాన్ని మనం గమనిస్తే మోషే తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉన్నాం. మోషే తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయము తనకి జీవితాన్ని ఎలా మార్చిందో, తన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయో ఒకసారి మనము ఆలోచన చేద్దాం. అప్పటి వరకు ఫరో ఇంట్లో ఉండేవాడు. అప్పటి వరకు ఎక్కడ ఉండేవాడు? ఫరో ఇంట్లో ఉండేవాడు. ఫరో ఇంట్లో ఎలా ఉన్నాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా అక్కడ పెరిగినటువంటి విధానము. అంత మాత్రమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే రాజుగారి ఇంటిలో ఒక రాకుమారుడిగా, రాజుగారి ఇంటిలో ఒక మంచి సకల మరి సౌకర్యాలు. దేవుని యొక్క వాక్యములో ఈ ఫరో
ఇంటిలో మోషే ఎలా జీవించేవాడు? సకల సౌకర్యాలు కలిగినటువంటి వ్యక్తిగా, ఎటువంటిది కావాలి అన్న క్షణాల్లో మరి పొందుకునేటువంటి పరిస్థితి అతనిలో ఉండేది. అయితే అతను ఏ నిర్ణయానికి వచ్చాడంట? అక్కడ వాక్యంలో చదువుతూ ఉన్నాం, అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే. చూడండి, ఇప్పుడు తాను ఏమనుకుంటున్నాడు? అక్కడ నేను పాపపు భోగము అనుభవించేటువంటి పరిస్థితిలో ఉన్నాను అనేటువంటి విషయాన్ని గ్రహించాడు. ఒకటి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు అతను ఒప్పుకొనలేదు, ఇష్టపడలేదు. ఆలోచన చేయండి. ఇవన్నీ కాదు, నేను ఎలా ఉండాలి అని చెప్పేసి అనుకున్నాడంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. చూడండి ఒకసారి, ఇక్కడ మోషే అర్థం చేసుకున్నాడు. ఏమని? ఇక్కడ ఉంటే ఐగుప్తులో ఉంటే కావలసినంత ధనం ఉంటుంది, ఐగుప్తులో ఉంటే కావలసినంత అధికారం ఉంటుంది, ఐగుప్తులో ఉంటే కావలసినన్ని సకల సౌకర్యాలు ఉంటాయి. కానీ ఇది విడిచిపెడితే నాకు నింద రావచ్చు. ఏం రావచ్చు? నింద రావచ్చు, శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, అధికారం ఉండకపోవచ్చు, ధనము ఉండకపోవచ్చు. అయినా సరే నేను క్రీస్తు నిమిత్తం ఏం పొందడానికి సిద్ధం అనుకున్నాడు? నింద పొందడానికి సిద్ధం అనుకున్నాడు. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ఫరో ఇంట్లో ఉండేటువంటి వాడు, మంచి మంచి మరి భోజనాలు కావచ్చు, పడుకునేటువంటి బెడ్రూమ్ కావచ్చు, లేకపోతే అందించేటువంటి పనివారు కావచ్చు, అన్నీ కలిగినటువంటి వ్యక్తి ఆ యొక్క ఐగుప్తు నుంచి పారిపోతే, ఆలోచన చేయండి, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉంటే గుర్రాల మీద, రథాల మీద మరి వెళ్ళేటువంటి పరిస్థితి, ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళవలసిన పరిస్థితి. అక్కడేమో అధికారం చేతిలో ఉండేది, ఇప్పుడు ఇక్కడ అధికారం లేనటువంటి పరిస్థితి. అక్కడంటే అందరూ ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు ఒంటరి అయిపోయినటువంటి పరిస్థితి. ఆలోచన చేయండి. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మామూలుగా ఇంకొక సాధారణమైనటువంటి వ్యక్తి అయితే, అయ్యయ్యో ఇక్కడ ఏం బాగాలేదు, నేను అనుకున్నట్టుగా ఏమీ లేదు, నేను తిరిగి మరలా నేను ఫరో ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకునేటువంటి పరిస్థితి ఉండేదేమో. కానీ మోషే వెనక్కి వెళ్ళాడా? మోషే నాకు ఈ పరిస్థితి బాగలేదు, నేను అక్కడికే వెళ్ళిపోవాలని అలాంటి నిర్ణయాన్ని మరలా ఏమైనా గుర్తు తెచ్చుకున్నాడా? లేదో. ఆలోచన చేయండి. నమ్మకంగా ఒక 40 సంవత్సరాల పాటుగా అతను ఆ మైదానములు తిరుగుతూ మందను మేపుకుంటూ మరి అతను అక్కడ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము మోషే గురించి తెలుసుకోగలం. ఆలోచన చేయండి. ఆ తీసుకున్న నిర్ణయం వలన ఏం జరిగిందో తెలుసా? ఇంచుమించు 6 లక్షలకు పైగా జనాంగాన్ని, లేకపోతే ఇశ్రాయేలీయులను నడిపించేటువంటి గొప్ప ధన్యత, గొప్ప బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడు? మోషేకు అప్పగించాడు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ యొక్క బాధ్యత రావడానికి మధ్యలో ఎంతకాలం పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు పట్టింది. ఆలోచన చేయండి ఒకసారి. కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయం వెంటనే మనకి ఎఫెక్ట్ చూపెట్టకపోవచ్చు. ఈ రోజుల్లో జనాలందరికీ ఎలాగుందంటే ఫాస్ట్గా అయిపోవాలి అన్నట్టుగా ఉంది. చాలామంది హోమియోపతి మెడిసిన్ వాడడానికి ఇష్టపడరు. ఎందుకో తెలుసా? ఆ మందు ఈరోజు చేసుకుంటే ఈరోజు తగ్గదు. అది తగ్గాలంటే ఒక వారమో 10 రోజులో లేకపోతే 1 నెల రోజులో పడుతుంది, అప్పుడు కానీ తగ్గదు. కాబట్టి టాబ్లెట్ వేసుకోవటం, జ్వరం తగ్గిపోయిందా, టాబ్లెట్ వేయటం తగ్గిపోయిందా అనేటువంటి పరిస్థితి మనకి. ఆలోచన చేయండి. వెంటనే తగ్గిపోద్దా? కొంత టైం పడుద్ది. ఎందుకంటే ఆ మందు లోపలికి వెళ్ళాలి, అది కరగాలి, అది మన బాడీలో పనిచేయాలి, అప్పుడు కానీ దానికి రియాక్షన్ మనకి కనపడదు. కాకపోతే జనాలకి ప్రస్తుత దినాలలో ఏది అలవాటైపోయిందో తెలుసా? ఫాస్ట్. ఏదైనా చాలా క్విక్గా అయిపోవాలి, త్వరగా అయిపోవాలి. ఇప్పుడు వచ్చే బస్సులు కూడా
ఇంతకుముందు దూర ప్రయాణం చేయడానికి విజయవాడ వెళ్ళటానికి 5 గంటలు పట్టేది. ఆ బస్సు ఈడ్చుకుంటా వెళ్ళేసరికి అంత టైం పట్టేది. మరి ఇప్పుడు వోల్వో బస్సులు వచ్చినాయి, కరెక్ట్గా రోడ్డు ఉంటే 2 గంటలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆలోచన చేయండి, ఫాస్ట్. ఇంతకుముందు విమానాలు అంటే రాజమండ్రి నుంచి హైదరాబాద్కి ఎప్పుడో ఒక్కసారి అన్నట్టుగా ఉండేది, వారానికి ఒక ఫ్లైట్ అన్నట్టుగా ఉండేది. మరి ఇప్పుడు ఒక్క రోజులోనే 10 విమానాలు తిరుగుతున్నాయి రాజమండ్రికి హైదరాబాద్కి మధ్యలో. ఆలోచన చేయండి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే రాజమండ్రి నుంచి విశాఖపట్నం కూడా ఫ్లైట్ వచ్చేసింది. అర్థమవుతుందా? మనుషులు దేనికి అలవాటు పడిపోతున్నారంటే ఫాస్ట్. ఇంతకుముందు మన డేటా తిరిగి వచ్చేది, మరి ఇప్పుడు హై స్పీడ్ డేటా వచ్చేసరికి ఏదైనా సరే క్షణాల్లో మనకి ఓపెన్ అయిపోయేటువంటి పరిస్థితి. దానికి అలవాటు పడిపోయాం మనం, ఫాస్ట్. ఆలోచన చేయండి, ఈ భూమి మీద మనం ఉన్నాం. ఈ భూమి ఏం చేస్తుంది రోజు? ఈ భూమి రోజు ఏం చేస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతూ ఏం చేస్తుందంట? సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అందరూ తెలిసిందే కదా, ఇందులో కొత్తగా ఏం చెప్పడంలా, స్కూల్లో మనందరం చదువుకుందే. ఒక్క రోజులో భూమి తన చుట్టూ తాను తిరుగుతాకి ఎంత టైం పడుతుంది? 24 గంటలు పడుతుంది. నేను ఎందుకు మొన్న చదివాను, 24 గంటల్లో భూమి తన చుట్టూ తాను తిరుగుతుందంటే ఎంత స్పీడ్లో తిరుగుతుందా అని దాని గురించి నేను చదివితే ఆశ్చర్యం వేసింది. ఏంటంటే గంటకి 1600 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుందంట. ఎంత? ఒక గంటలో 1600 కిలోమీటర్ల స్పీడ్ అంట. ఆలోచన చేయండి, విమానం కూడా అంత స్పీడ్ వెళ్దాం. ఎప్పుడో కానీ హై స్పీడ్ వెళ్ళిందంటే 1000 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది విమానం. అది కూడా చాలా పెద్దది. మనకి రాజమండ్రి హైదరాబాద్ తిరిగే విమానాలు అయితే మహా అయితే 500 కిలోమీటర్ స్పీడ్ వెళ్తాయి. అలాంటిది భూమి ఎంత స్పీడ్ తిరుగుతుందంట? 1600 కిలోమీటర్ల స్పీడు. బండి మీద 50 వెళ్తేనే సన్నకొండలు ఎగిరిపోతారేమో భయం, వెనకాల గట్టిగా పట్టుకో అని చెప్తాం. అటువంటిది మనం ఈ భూమి మీద ఇక్కడ ఉంటే 1600 కిలోమీటర్ల స్పీడ్లో భూమి తిరుగుతూ ఉంది. మనకేమైనా తెలుస్తుందా? ఆలోచన చేయండి. కానీ భూమి స్పీడ్గా తిరుగుతుంది అనేది మాత్రం వాస్తవం. మన ప్రార్థన ప్రారంభించే ముందు సూర్యుడు ఇక్కడ ఉంటాడు, ప్రార్థన చేసేసరికి నెత్తి మీద ఉంటాడు. అంటే సూర్యుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడని కాదు, మన భూమి తిరిగేసిందంతా. ఆలోచన చేయండి, అంత ఫాస్ట్గా భూమి తిరుగుతూ ఉంది. మనుషులకి ఈ ఫాస్ట్నెస్ అనేది అలవాటైపోతూ ఉంది. ఇంతకుముందు చిన్నపిల్లలు పుట్టిన 4-5 రోజులకి కళ్ళు తెరిచేవారంట. మరి ఇప్పుడు పుట్టిన వెంటనే చూసేస్తున్నాడు, అవునా కాదా? పుట్టిన పిల్లలు కొన్నిసార్లు 4వ నెల 5వ నెలకు వచ్చిన తర్వాత ఎలా తిరుగుతున్నారు, ఎలా తిరిగాడు అని చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడు పుట్టిన 10 రోజుల లోపలే తిరిగేస్తున్నాడు. ఇలాగా ఏంటే ఫాస్ట్నెస్ పెరిగిపోతూ ఉంది. పుట్టే వాళ్ళు కూడా తెలిసిపోతుంది ఎంత ఫాస్ట్ ఏంటి అనేది, అవునా కదా? ఆలోచన చేయండి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనము మన యొక్క క్రియలను బట్టి దేవుని దగ్గర నుంచి ప్రతిఫలములు అనేవి పొందుకుంటాం. దేవుని బిడ్డలుగా నువ్వు ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటే దేవుని దగ్గర నుంచి కూడా అటువంటి దీవెనలే, అటువంటి ఆశీర్వాదాలే నువ్వు చేసిన దానికి ప్రతిఫలంగా మనము పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మోషే తీసుకున్నటువంటి నిర్ణయం, మరి అప్పుడు ఆ యొక్క ఐగుప్తుని విడిచిపెట్టాడు, కానీ దేవుడు మరలా ఎక్కడ తీసుకెళ్ళాడు? ఐగుప్తుకే తీసుకెళ్ళాడు. చూసారా? ఎక్కడి నుంచి అయితే పారిపోయాడో దేవుడు మరలా అక్కడికే ఒక గొప్ప నాయకుడిగా, లేకపోతే ఆ యొక్క ఐగుప్తు దేశములో మరి శ్రమలలో లేకపోతే బానిసలుగా బంధింపబడినటువంటి రీతిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరినీ విడిపించడానికి ఒక గొప్ప నాయకుడిగా దేవుడు మోషేను అదే ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళినట్లుగా మన దేవుని యొక్క వాక్యములో మనందరికీ తెలిసిన విషయాలే. కాబట్టి
మోషే తీసుకున్నటువంటి ఆ ఒక గొప్ప నిర్ణయం తన జీవితాన్ని మార్చేసింది. అంత మాత్రమే కాదు, అనేక మంది జీవితాలను శ్రమల నుంచి, బానిసత్వం నుంచి మరి బయటపడటానికి ఆ యొక్క నిర్ణయము ఎంతగానో పనిచేసిందని చెప్పడానికి వాక్యాన్ని బట్టి నేను ఇష్టపడుతున్నాను. ఆ తర్వాత ఇంకా మనం గమనించుకుంటూ వెళ్తే దేవుని యొక్క వాక్యములో ఇంకొక వ్యక్తిని నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. దావీదు అనబడినటువంటి మరి వ్యక్తి మనందరికీ సుపరిచితమే. ఆయన మరి గొర్రెలను కాసుకుంటూ ఉండేటువంటి వ్యక్తిని దేవుడు ఇష్టపడి కోరుకుని ఏం చేశాడంట, అతను ఒక గొప్ప రాజుగా దేవుని యొక్క వాక్యములు అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ 22వ వచనంలో ఈ మాట ఎలా కనబడుతుంది, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దేవుని యొక్క వాక్యములో దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇచ్చుచున్నటువంటి మరి పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఆలోచన చేయండి, కొన్నిసార్లు మనం కూడా వాడు చాలా మంచోడు అని చెప్తాం, లేకపోతే వాడు దొంగోడు అని చెప్తాం, లేకపోతే వాడు ఫలానా అని చెప్తాం. ఇక్కడ దేవుడు దావీదు గురించి చెప్తున్నటువంటి సాక్ష్యం ఏమని చెప్తున్నాడంటే, ఏమని చెప్తున్నాడు, నా ఇష్టానుసారమైన మనుష్యుడు అని చెప్తా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఎందుకని దావీదు గురించి అంతలాగున దేవుడు సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు? ఎందుకని దేవుడు దావీదు గురించి అంతలాగున చెప్తా ఉన్నాడు? ఇక్కడ దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు. దావీదు ఏం చేశాడో తెలుసా? ఒక నిర్ణయం తీసుకున్నాడు. దావీదు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అనేటువంటిది మనం గమనిస్తే, ఒక మందిరాన్ని కట్టించాలి అనుకున్నాడు దావీదు. దావీదు ఏమనుకున్నాడు? ఒక మందిరాన్ని కట్టించాలి, దేవుని కొరకు ఒక మందిరాన్ని నేను నిర్మించాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా మనందరికీ తెలుసు. అది దావీదు యొక్క ఉద్దేశం, దావీదు యొక్క ఇష్టం, దావీదు యొక్క కోరిక. ఆలోచన చేయండి, అది దేవుని చిత్తమా కాదా అని దావీదు మరి అవన్నీ చూసుకోవాలా. కాకపోతే నేను ఏదో ఒకటి చేయాలి దేవుని కొరకు అని ఏం చేశాడంట, ఒక మందిరాన్ని కట్టాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. కాకపోతే దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి? ఆ మందిరం ఎవరి చేత కట్టించాలనుకున్నాడు దేవుడు? సొలొమోను ద్వారా, అంటే దావీదు యొక్క కుమారుని ద్వారా ఆ యొక్క మందిరాన్ని కట్టించాలి అనేది దేవుని ఉద్దేశం. అది దావీదుకు తెలియదు కాబట్టి దావీదు ఏమనుకున్నాడంటే, నేను ఎలాగైనా ఒక మందిరాన్ని కట్టాలి అని అనుకున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనందరికీ తెలిసినటువంటి బాగా అంటే బాగా కంఠస్థమైనటువంటి కీర్తన 23 కీర్తన ఆఖరి వచనంలో చదివితే అక్కడ దావీదు ఏమని చెప్తా ఉంటాడు, నేను చిరకాలము యెహోవా మందిరములో ఏం చేయాలనుకున్నాడు, నివాసము చేయాలి అని అనుకున్నాడంట. ఎక్కడ? దేవుని యొక్క మందిరములో. ఆలోచన చేయండి, మనకు 2 గంటలు కూర్చోవడమే కష్టం, అందుకనే కొంచెం లేటుగా వస్తూ ఉంటాం. కానీ దావీదు ఏమనుకున్నాడు, చిరకాలం, ఏదో 1 గంట 2 గంటలు, ఒక రోజు ఒక పూట అలా కాదు, నేను నా యొక్క బ్రతుకు దినములంతా చిరకాలముని బ్రతికినంత కాలం ఎక్కడ ఉండాలనుకున్నాడు? దేవుని మందిరములో ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. 27వ కీర్తనలో మనం చూస్తే చూడండి, 4వ వచనం చదువుదాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని ఏం చేస్తాడంట, వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూసారా దావీదు గారు చెప్తున్నటువంటి మాట? ఆయన అంటున్నారు, నేను ఒక వరం అడిగి తిని దేవుని అడిగాను, దేవా నాకు ఒక వరము కావాలి, ఒక బహుమానం కావాలి, ఒక గిఫ్ట్ కావాలి. ఏంటి ఆ యొక్క వరము అంటే ఆయన చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యములో, ఆయన ఆలయములో ఏం చేయాలనుకుంటున్నాడంట,
ధ్యానించటానికి, దేవుని యొక్క ప్రసన్నతను చూడటానికి, ఇంకా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎందుకు దేవుని యొక్క మందిరములో నివసించడానికి ఇష్టపడుతున్నాడు అంటే 2 కారణాలు వాక్యం చెప్తా ఉంది. ఒకటి, ఆయన ప్రసన్నత, ఆయనకు మహిమ చూడాలి అనేది ఒకటైతే, రెండవది ఆయన ఆలయంలో ఏం చేయాలని కోరుకుంటున్నాడు? ధ్యానించాలి అని కోరుకుంటున్నాడు. గమనించండి, మనం దేవుని యొక్క మందిరంలో నివసించేంత పరిచితత లేదు, కానీ ఎందుకంటే మన కుటుంబాలు ఉన్నాయి, లేకపోతే ఉద్యోగాలు ఉన్నాయి, పనులు, వ్యాపారాలు, చదువులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన మందిరంలో నివసించేటంత ఖాళీ మనకెవరికి లేదు. సరే, పోనీ వచ్చిన సమయంలోనైనా ఈ 2 విషయాలు మనం గమనించగలుగుతున్నామా? ఒకటి, దేవుని ప్రసన్నత లేకపోతే దేవుని యొక్క మహిమ చూడాలి అనేటువంటి ఆలోచనతో ఎంతమంది మందిరానికి రాగలుగుతూ ఉన్నారు? ఒకటి. రెండవది, దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలంట? మనము ధ్యానించడానికి. కొన్నిసార్లు కొంతమంది వాక్యం చెప్తా ఉంటే రాసుకుంటా ఉంటారు. ఏంటి? చెప్పేటువంటి వాక్యాన్ని రాసుకుంటూ ఉంటారు. రైట్, మంచిదే. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? పాటలు రాసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడే కొంతమంది ఏయో స్టోరీలు రాసుకుంటూ ఉంటారు. ఎప్పుడు? వాక్యం చెప్పేటప్పుడే. కొంతమంది చేతుల మీద ఏయో డిజైన్లు రాసుకుంటూ ఉంటారు, చేతుల మీద, ఫ్యాంట్ల మీద. కొంతమంది మరి విచిత్రం, పక్కనోడి చేతి మీద కూడా రాసేస్తూ ఉంటారు. ఎంత విచిత్రం అంటే, చిన్నపిల్లలు నాకు ముందుగా కనబడతారు కదా, వాళ్ళని చూసి నేను చెప్తానన్నమాట. వెనకాల మీరు నాకు కనబడరు, అందుకు మీ గురించి నేను చెప్పడంలా. సరే, వాక్యంలో దావీదు యొక్క ఆలోచన మీరు గమనించగలుగుతున్నారా? దేవుని యొక్క మందిరములో ఎందుకు ఉండాలనుకుంటున్నాడంట? దేవుని యొక్క ప్రసన్నత చూడటానికి, రెండవది వాక్యాన్ని ధ్యానించటానికి. కొంతమంది నిద్రలో కూడా ధ్యానించేస్తారు. అబ్బా, ఆలోచన చేయండి. కళ్ళు మూసుకొని ధ్యానించవలసిన పని అయితే లేదు, కానీ ముందు కొద్దిగా చెప్పబడే వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని మీరు అవసరమైతే మందిరంలో ధ్యానించండి, ఇంటికి వెళ్ళినా ధ్యానించండి, సంతోషం. కానీ దావీదు గారు ఒక మందిరాన్ని కట్టాలి, దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలి, ఆ మందిరంలో నేను నివసించాలి, ఆ యొక్క మందిరములకు వచ్చి దేవుని యొక్క మహిమను చూడాలి, లేదా దేవుని నేను ధ్యానించాలి అనేటువంటి ఉద్దేశముతో దావీదు గారు చెప్తున్నటువంటి ఈ పలుకులు. ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం 132 చదివాము కదా, అందులో ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మీరు గమనించండి ఒకసారి. 3వ వచనం నుంచి మన కిందకి చదువుకుంటూ వెళ్తే, మొక్కుబడి చేశాను ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచే వరకు, నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచము మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను. ఆలోచన చేయండి, దావీదు గారు ఆయన అనుకుంటున్నటువంటి విధానం. నేను స్థలము చూచు వరకు నేను ఎక్కడికి వెళ్ళను? నా యొక్క గుడారములోనికి నేను ప్రవేశింపను. ఆయన ఒక రాజుగారు ఉండేటువంటి ఇల్లు ఎలాగుంటుంది, ఆయనకు ఉండేటువంటి సకల సౌకర్యాలు ఎలాగుంటాయి, కానీ నేను అందులోకి వెళ్ళను. నాకు ముందు ఏది ముఖ్యమని ఆయన యొక్క ఉద్దేశం? దేవుని యొక్క పని ముఖ్యము. మందిరము కావాలి, మందిరము మరి కట్టబడాలి అంటే దానికి ఒక స్థలము కావాలి, అది చూచే వరకు నేను ఈ పనులు చేయను అని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒకటి, మోషే తీసుకున్న నిర్ణయాన్ని మీకు జ్ఞాపకం చేశా. రెండవది, దావీదు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశా. మూడవదిగా ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేశా, యెహోషువ గురించి మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యములో 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఆయన చెప్తున్నటువంటి ఒక మాట, మీరు ఎలా ఉన్నా, మీరు ఏం చేసినా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. 15వ వచనములో ఈ మాట మనకి కనబడుతుంటది. మీరు ఏం చేసినా మీ ఇష్టం, మీరు ఎలా ఉంటారో మీ ఇష్టం, మీరు ఎవరిని పూజించాలనుకుంటారో మీ ఇష్టం, అందరికీ స్వేచ్ఛ చేశారు.
స్వేచ్ఛ ఇచ్చి ఆయన చెప్తున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదాం. ఆలోచన చేయండి, ఇలాంటి నిర్ణయం నువ్వు తీసుకోగలుగుతున్నావా? ఇందాక బల్లాశ్రీనన్న మాట్లాడుతూ అన్నటువంటి ఒక మాట, పాస్టర్ గారు ఎవరిని ఇబ్బంది పెట్టరు, మనకే అవకాశం ఇస్తారని చెప్పేసి అంటూ ఉంటారు కదా. నేను నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు ఆదాము అవ్వలను సృజించి నిర్మించి వారిని ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఆయన నువ్వు ఖచ్చితంగా ఇలాగే చెయ్యి, ఇలాగే తిను, నువ్వు ఇలాగే కూర్చో, నువ్వు ఇలాగే పడుకో అని కఠినమైనటువంటి రూల్స్ ఇవ్వాల. ఏమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. కాకపోతే వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు దేవుడు ముందుగానే తెలియజేశాడు. అవునా కదా? సో నా ఉద్దేశం ఏంటంటే, మిమ్మల్ని బలవంతంగా ఖచ్చితంగా నీతో ఈ పని చేయించాలి, ఖచ్చితంగా నీతో ఇలాగ పాటించాలి, ఖచ్చితంగా మీతో ఇలా చేయించాలి అనేది నా ఉద్దేశం కాదు. ఎవరిష్టం వారిది. ఆలోచన చేయండి, ఈ పని ఎందుకు చేయలేదు ఎప్పుడో నేను అడిగానా? ఎందుకు రాలేదని నేను అడిగానా? ఆలోచన చేయండి. ఇక్కడ మన సొంత నిర్ణయం మనం తీసుకోవాలి. దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, ఆ స్వేచ్ఛని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆదామవ్వలు ఏం చేశారు? సద్వినియోగం చేసుకున్నారు. ఎలా సద్వినియోగం చేసుకున్నారు? వారి సొంత ఆలోచన ప్రకారంగా, లేకపోతే వారు విన్నటువంటి అపవాది ద్వారా, సర్పము ద్వారా విన్న మాటల ద్వారా నిర్ణయానికి వచ్చారు. ఏమైపోయారు? ఆలోచన చేయాలి. సో ఇక్కడ యెహోషువ తీసుకున్నటువంటి నిర్ణయం, మీరందరూ ఖచ్చితంగా దేవుణ్ణే మీరు ఆరాధించాలి, యెహోవాని మీరు ఆరాధించాలి అని చెప్పాడా? ఏమంటున్నాడు? ఆ వాక్యంలో చూస్తే, మీ దృష్టికి కీడను తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరేల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవించినా సరే నేనును నా ఇంటి వారిని ఏం చేస్తాం? యెహోవాను సేవించెదము. ఆలోచన చేయండి. యెహోషువ తీసుకున్న నిర్ణయం, నేనును నా ఇంటి వారు ఏం చేయాలి? కేవలం దేవునినే, యెహోవానే సేవించాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున నూతన సంవత్సరంలో మొదటి ఆదివారమున వాక్యము వింటూ ఉన్నాం. దేవుని కొరకు, నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు ఎటువంటి నిర్ణయం నువ్వు తీసుకోబోతున్నావు? ఎటువంటి నిర్ణయం నువ్వు తీసుకున్నావు? గమనించండి ఒకసారి. ఎవ్వరూ బలవంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరో చెప్పారని మనం నిర్ణయాలు తీసుకోవద్దు. నీ అంతటా నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని నువ్వు చేయగలుగుతావు. ఆలోచన చేయండి. కొంతమంది ఈ మధ్య, అంటే ఎక్కువగా ఇది జరుగుతుంది కాబట్టి మీకు అర్థమవుతుందని చెప్తున్నాను, లావైపోతాం, తగ్గించుకోవాలి, అందుకని ఒక గంట వాకింగ్ చేయాలి ఒక నిర్ణయం తీసుకుంటారు. లేకపోతే తినే తిండి ఇంతే తీసుకోవాలి అని నిర్ణయం తీసుకుంటారు. మరి అందరూ చేయగలుగుతారా? అందరూ పని చేయగలుగుతారా? పక్కనోడు చేస్తున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయినో లేదో ఒక వారం 10 రోజులు చేసి అమ్మో నా వల్ల కాదు అని ఆగిపోతారు. అదే వాళ్ళంతటా వాళ్ళకి ఆ నిర్ణయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయగలుగుతారు. అవునా? కాబట్టి నిర్ణయం అనేది నీ సొంత, నీ ఇష్టానికి నువ్వు వదులుకొని నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో తీసుకో. దేవునికి దగ్గర అవటానికి, ఆత్మీయంగా బలపడటానికి ఒక నిర్ణయం తీసుకో. యెహోషువ ఏం తీసుకుంటున్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. హబకుక్కు అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. హబకుక్కు అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటూ ఉన్నాడు. ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. ఏంటి ఆయన తీసుకుంటున్న నిర్ణయము అంటే, దేవుని యొక్క వాక్యములో హబకుక్కు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో చదివితే ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి?
నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. అది ఆయన తీసుకున్న నిర్ణయం. ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి చెప్పండి? 1 ఆనందించేదను, 2 సంతోషించేదను అని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. రైట్. మనకు కూడా ఆనందము సంతోషం అనేది కావాలి అనేది మనందరికీ తెలిసిందే. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, కావాల్సి కల కింద పెట్టించుకుని మరి నవ్వుకుంటారు. అది నిజమైన సంతోషం అంటారా? కొంతమంది జబర్దస్త్ చూస్తున్నాను అంటారు. ఎందుకంటే కాసేపు నవ్వుకోవటానికి అంటారు. ఎంతసేపు నవ్వుతారు? అది చూసినంతసేపే. తర్వాత బయటకు వచ్చి ఎవరు లేకుండా నవ్వారు అనుకో పిచ్చోడు అంటారు. ఆల్రెడీ మొన్న ఈ డైలాగ్ చెప్పినట్టు ఉన్నాను కదా, ఎక్కడ చెప్పాను బయట చెప్పాను గుర్తులేదు, ఇక్కడే చెప్పాను. కాబట్టి ఈ యొక్క టెంపరరీ తాత్కాలికమైన కొద్దిసేపే ఉండేటువంటి ఈ యొక్క ఆనందం సంతోషం గురించి కాదు నేను మాట్లాడేది. ఇక్కడ హబక్కూకు తీసుకున్న నిర్ణయం, నేనేం చేయాలనుకుంటున్నాడు? సంతోషించేదను దేవునిని బట్టి. 2 రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించేదను, యెహోవా యందు ఆనందించేదను. అన్నీ బాగుంటే తీసుకోవచ్చు, అన్నీ చక్కగా ఉంటే సంతోషించవచ్చు, ఆనందించవచ్చు. అది అందరికీ జరిగేదే. కానీ ఇక్కడ హబక్కూకు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయములో ఆయన చెప్తున్నటువంటి మాట పై వచనాలు చదివితే ఆ గొప్ప మాటలు కనబడతాయి. 1 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేతిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను. ఇలాంటి పరిస్థితి మనలో ఉంటే సంతోషించే వారు ఉండగలుగుతామా? ఇదే పరిస్థితి మన ఇంట్లో ఉంటే ఆనందించగలుగుతామా? అబ్బే, టెన్షన్ వచ్చేస్తుందండి, మనశాంతి లేదండి, ఏడుపు వచ్చేస్తుందండి, తినబుద్ధి అవుతలేదండి, మంచం దిగబుద్ధి అవుతలేదండి, మాట్లాడబుద్ధి అవుతలేదండి, ముసుగేసి ముడుకుంటామేమో. చిన్న జ్వరానికే ముసుగేసేస్తాం మనం. ఇవన్నీ రావాలా? కానీ హబక్కూకు గారు చెప్తున్నటువంటి మాటలు ఏమంటున్నాడు ఆయన? అంజూరపు చెట్లు పూయకుండిన, మనం ఒక పంట పొలంలో వేసి అది కాపుకి రాలేదనుకోండి, ఎంత బాధ, ఎంత కష్టం, అవునా? ద్రాక్ష చెట్లు ఫలించలేదు, కాయలు కాయలేదు, ఎంత కష్టం. చూసి చూసి ఏం చేస్తాం? చెట్నే నరికేస్తాం మనం. ఎందుకు? అనవసరం, వేస్ట్ అని. ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను. విషయం ఏంటంటే ఒలీవ చెట్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా చక్కగా ఎదుగుతూ ఉండేటువంటి పరిస్థితి. ఇంకా దానికి కాలంతో పని లేదు. నీళ్ళు ఉన్నాయా లేవా, ఎండ ఉందా లేదా, చలి ఎక్కువ ఉందా లేదా, ఆ పని లేదు. కొన్ని ఎండకి మాడిపోతాయి, కొన్ని వర్షాలు వస్తాయి చచ్చిపోతాయి, కొన్ని మంచుకి రాలిపోతాయి చెట్లు. అయితే ఈ యొక్క ఒలీవ చెట్ల గురించి గమనిస్తే వీటి దేనితోనే పని లేదు. అవి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదిగేటువంటి మొక్కలు. అలాంటిది ఒలీవ చెట్లు కాపు లేకపోయినాను, చేనిలోని పైరు పంటకు రాకపోయిన. పంట మనం వేసిన తర్వాత అది పంట పండలేదు అనుకోండి, ఆ రైతుకి ఎంత కష్టం, అవునా? ఇప్పుడు మన దేశంలో చాలా అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా రైతుల విషయంలో వారు పండించుచున్నటువంటి పంటకు సరైనటువంటి ధర రావట్లేదు అని చాలామంది రైతులు వారికి బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా. అయితే ఇక్కడ వాక్యంలో చదువుతున్నాం, కనీసం పంట ఏం రావట్లేదంట, చేతికి రావట్లా. ఎంత బాధ, ఎంత కష్టం. ఇంకేముంది వాక్యంలో? గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, పెంచుకున్నటువంటి గొర్రెలు ఒకవేళ అది చచ్చిపోయాయో, వెళ్ళిపోయాయో, ఎత్తుకుపోయాయో, అలాంటిది ఏదైనా జరిగితే మనకి పరిస్థితి ఎలాగుంటుంది? 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె పోతేనే ఆ యొక్క గొర్రెల కాపరి తట్టుకోలేడు. ఆ ఒక్క గొర్రె గురించి ఏం చేస్తారని వాక్యం చెప్తుంది? 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రె కొరకు వెళ్ళి వెతకడా అని వాక్యంలో చదువుతున్నాం కదా. అలాంటిది మొత్తం అన్ని పోయినా సరే అని వాక్యంలో చదువుతున్నాం. శాలలో పశువులు లేకపోయినా, ఇలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా
ఆయన ఏమంటున్నాడు, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. చూసారా, హబక్కుకు తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం మనం తీసుకోగలమా? ఈ నిర్ణయాన్ని మనము తీసుకోగలమా? పరిస్థితులు ఎలా ఉన్నా నేను మాత్రం యెహోవా యందు ఆనందించేదను అనేటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోగలమా? గమనించండి, ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు. పౌలు గారు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఎస్తేర్ అయితే తన యొక్క జనుల కొరకు నేను రాజు దగ్గరికి వెళ్తా, ఆయన ఆజ్ఞ లేకపోయినా వెళ్తా, నేను చచ్చిపోయినా పర్వాలే, నేను ముందైతే వెళ్తాను అనే ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా వాక్యములు మనందరికీ తెలుసు. దానియేలు గ్రంథములో షడ్రకు, మేషకు, అబేద్నెగో అనబడినటువంటి ముగ్గురు వ్యక్తులు ఒక ప్రతిమను నిలవబెట్టి దానినే నమస్కరించాలి అని చెప్తే వారు ఏం చేశారు? మేము మా దేవుడు తప్ప దేనిని మేము సేవించము, నమస్కరించము, మొరక్కము అంటే వారి కొరకు అక్కడ అగ్నిగుండం ఉంది, అందులో పడవేయబడతామనేటువంటి విషయము తెలిసి కూడా మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు, రక్షింపకపోయినా మేము మాత్రం ఏం చేయము? ప్రతిమకు నమస్కారము చేయము అని వారు నమస్కారం చేయలేదు. మనకు తెలుసు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏం జరిగింది ఏంటి అనేది. వేడి దగ్గరకు వస్తేనే చాలు మన జుట్టు కాలిపోద్ది, అంటుగా అవసరంలా, దగ్గరకు వస్తే చాలు అది కాలిపోద్ది, మాడిపోద్ది. మరి అలాంటిది వాక్యాన్ని చదువుతున్నాం, కనీసం కాలిన వాసన కూడా రాలేదంట. వాళ్ళు అందులో ముగ్గురునే పాడేస్తే చూసే వాళ్ళకి ఎంతమంది కనబడతారంట? నలుగురు కనబడుతున్నారంట. ఆలోచన చేయండి. ఇక్కడ నేను చెప్దాం అనుకున్న మాట ఏంటంటే, వాళ్ళు తీసుకున్న నిర్ణయం, మేము మా జీవం గల దేవుణ్ణి సేవిస్తాం, ఆయననే మొక్కుతాం, పరిస్థితులు ఎలాంటివి వచ్చినా మేము తల వంచము. ఆలోచన చేయండి. రానున్న రోజుల్లో మనకు కూడా ఇదే ఎదురవ్వబోతూ ఉంది. వచ్చే రోజుల్లో ఇదే మనమందరము ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాబోతూ ఉంది. ఆలోచన చేయండి, ఏ నిర్ణయం తీసుకుంటామో గమనించండి. అదే దానియేలు గ్రంథములో దానియేలు ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దానియేలు మీద ఈర్ష్యతో, దానియేలు మీద అసూయతో ఒక ఆలోచన చేసి ఒక శాసనాన్ని తయారు చేయించారు. ఏ అవసరత ఉన్నా ఎవరైనా సరే ఆ యొక్క రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ రాజుగారి దగ్గరికే రావాలి, రాజుగారినే అడగాలి, రాజుగారినే ప్రార్థించాలి అని ఒక నిర్ణయం అక్కడ చేశారు, ఒక శాసనం. అయితే దానియేలు ఏం చేశాడంట? రోజుకి 3 సార్లు యథావిధిగా ప్రతిరోజు తనకు ఎటువంటి అలవాటు ఉందో ఆ అలవాటు ప్రకారంగా కిటికీలు తెరిచి మరి ఏం చేశాడంట? ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనము చదువుతూ ఉంటాం. అతను తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏమని? అక్కడ శిక్ష ఏంటి? రాజుగారి దగ్గరకు వచ్చి రాజుగారికి ప్రార్థించకపోతే ఏం జరుగుద్ది? సింహాల బోనులో వేయబడేటువంటి పరిస్థితి. సింహాల బోనులోనికి వెళ్ళడం అంటే మాటల. రీసెంట్గా పోయిన నెలలో ఒక చిన్న వీడియో చూశాను. ఆడెవడో జూలోకి వెళ్ళి సింహం ఉండే దాంట్లోకి దూరాడంటాడు. ఆడికి సింహం దగ్గరికి కూడా వెళ్ళలేదు, ఒక రాయి మీద కూర్చున్నాడు, కొండ మీద కూర్చున్నాడు. ఇంకా జనాలందరూ కేకల బాబులు, రే దోక్కో దోక్కో ఎలకో అక్కడే ఉండు అని ఎంతమంది కేకలేశారో, పరిగెట్టుకొచ్చి ఆయన మొత్తానికి బయటికి లాగేశారు. చూడండి ఒకసారి. కొంతమంది చక్కగా వీడియోలు తీస్తామన్నారు, ఆడు దిగుతాడా లేదా, సింహం తింటాదా తిందా అన్నట్టుగా వీడియోలు తీస్తా కూర్చున్నారు కొంతమంది. ఆడు పడితే ఉండేది ఆడు పరిస్థితి ఎలా ఉండదో ఏంటో ఆలోచన చేయండి.
ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే ఇట్టి శాసనము తయారు చేయబడినటువంటి విషయము తెలిసిన దానియేలు ఏం చేశాడు? తన గదిలోనికి వెళ్ళి, ఇక్కడ ఆ మిగతా వారందరూ దానియేలు గదిలోకి వెళ్తాడా వెళ్ళడా, ప్రార్థన చేస్తాడా చేయడా అని గుంటగా నక్కల్లాగా ఎంతమంది ఎదురు చూశారో. కానీ దానియేలు మాత్రం భయపడలేదు, సిగ్గుపడలేదు, తనకి అలవాటును మార్చుకోలేదు, యథావిధిగా ప్రార్థన చేశాడు. 4 రోజులు అయిపోయింది. ఎందుకంటే ఆ శాసనం 4 రోజులు. 4 రోజుల్లో ఒక్కరోజైనా ఆగుతాడేమో అని చూశారు వాళ్ళందరూ. ఏ రోజు ఆగల, ఏ పూట ఆగల. 30 రోజులు యథావిధిగా ఏం చేశాడు? తాను ప్రార్థన దేవునికి చేస్తానే ఉన్నాడు. అయిపోయింది 30 రోజులు. వారందరూ రాజుగారి దగ్గరికి వచ్చారు. అయ్యా, మీరు చేసిన శాసనం ఉంది కదా, ఆ శాసనాన్ని మరి ఎవరైనా మీరితే ఏం చేయాలి? సింహాల బోన్లో వేయాలి. అయితే ఒకడు మీ యొక్క మాట వినలేదు, ఏం చేయాలి? శాసనం ప్రకారంగా సింహాల బోన్లో వేసేయండి. ఇంతగా వ్యక్తి ఎవరు అంటే దానియేలు అని చెప్పారు. వెంటనే రాజుగారికి అయ్యయ్యయ్యో దానియేలా అని బాధపడిపోయి ఏడ్చి తప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో, ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ జనాలు మాత్రం ఒప్పుకోట్లా. అయ్యా, మీరు చేసిన నిర్ణయాన్ని మీరు ఖచ్చితంగా దానిని అమలుపరచవలసిందే, మీరు తప్పించడానికి లేదు అని మొత్తానికి ఏం చేశారంట? సింహాల బోనులో వేసేశారు. ఆ రాత్రి ఆ రాజు భోజనం చేయకుండా ఉపవాసం ఉన్నట్లుగా, ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ క్యాన్సిల్ చేసినట్లుగా వాక్యాలలో మీకు కనబడితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి చదవండి, తెలుస్తాయి ఈ విషయాలన్నీ. అయితే తర్వాత రోజు పరుగున ఉదయాన్నే చీకటితోనే వెళ్ళిపోయి ఆ యొక్క గుహ దగ్గర నుంచి బయట నుంచి మాట్లాడుతున్నాడు రాజుగారు. ఏమని? దానియేలు ఏమంటున్నాడు? దానికి ముందు మాట రాజుగారు చెప్పిన మాట, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? చూడండి ఒకసారి. ఒక రకంగా చెప్పాలంటే రాజుగారికి దేవుని మీద ఎంత నమ్మకమో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. సింహాల బోన్లో వేసిన తర్వాత బతుకుంటాడన్నటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చిందా? అందులో పడవేయటానికి వేసిన వాళ్ళు కూడా రాలేదు ఎవరికి. కానీ రాజుగారికి ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఎలాగైనా ఆయన దేవుడు గొప్పవాడు, ఆయన దేవుడు జీవం కలిగిన వాడు, దానియేలుని ఖచ్చితంగా ఏం చేస్తాడు? రక్షిస్తాడు అనేటువంటి ఒక గొప్ప నమ్మకంతో ఉదయాన్నే రాత్రంతా నిద్రే పట్టలేదంట రాజుగారికి. రాత్రంతా నిద్రే పట్టలేదంట. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నేను గుహ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క దానియేలు గురించి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాలా అనుకుని అక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. జీవము గల దేవుని సేవించుతున్న దేవుని సేవకుడా, నీ దేవుడిని రక్షించాడా అంటే లోపల నుంచి ఒక శబ్దం వినబడుతుంది. ఏమని? రాజు చిరకాలము జీవించునుగాక. ఈ మాట విన్న తర్వాత రాజుగారి యొక్క పరిస్థితి ఏంటి చెప్పండి? నేను రాజును అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఎన్ని గొంతులు చిన్నుంటాడో, ఎంత సంతోషించుంటాడు కదా. ఆలోచన చేయండి. రాజుగారు తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? ఎంతమంది అయితే ఈ శాసనాన్ని తయారు చేయాలని చెప్పేసి ఆలోచన చేశారో వాళ్ళతో పాటు వాళ్ళ భార్యలను, వారి బిడ్డలను ప్రతి ఒక్కరు వేసేట లోపల అన్నాడు. ఏ లోపల? సింహాల బోనులో. వాక్యంలో మీరు చదివితే ఆ బోనులో వారిని పడేశానంట. వారి కింద పడకుండానే ఎముకలతో సహా సింహాల వాళ్ళని కొరికి నవ్వులేసి పొడి చేసి తినేసాయి అని వాక్యం చెప్తా ఉంది. అంత మాత్రమేనా? అక్కడ ఆ రాజుగారు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? చదవండి ఒకసారి ఆ మాట. దానియేలు గ్రంథములో ఆయన చెప్పినటువంటి మాట 26వ వచనం. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున
వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును, రక్షించువాడును. చూడండి ఒకసారి వాక్యాలు మనం చదువుకుంటూ వెళ్తే, ఒక అన్యుడైనటువంటి ఒక రాజు ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి సకల ప్రభుత్వములు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నటువంటి మాట ఏమని? దానియేలు యొక్క దేవునికి భయపడండి, ఆయన సముఖమున వణుకుచూ ఉండండి, ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు. ఆయన ఎవరంట? జీవము గల దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు చెప్పండి? జీవము గల దేవుడు. ఆయన జీవముని ఇచ్చే దేవుడు. మనందరి కొరకు ఆయన తన జీవాన్ని మన కొరకు సిలువలో త్యాగం చేసినటువంటి దేవుడు. ఈ రోజున ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నాం? చాలామంది ఉన్నారు, నేను చెప్పడానికి సమయం అయింది కాబట్టి నేను ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. చాలామంది ఉన్నారు వాక్యంలో, ఇప్పటి వరకు మనం విన్న వారిలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏం జరిగాయి? వాళ్ళకి మాత్రమే కాదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళ కుటుంబాలు బాగుపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే అనేకులు వారి యొక్క నిర్ణయం వలన కాపాడబడినటువంటి, విడిపింపబడినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. రాజ్యమే నిజమైన దేవుడు ఎవరు తెలుసుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నువ్వు తీసుకునే ఒక నిర్ణయం నిన్ను బాగుపరచాలి, నీ కుటుంబాన్ని బాగుపరచాలి, పొరుగు వారిని, బంధువులను, స్నేహితులను బాగుపరచాలి, లేకపోతే దేవుని వైపు నడిపించేదిగా ఉండాలి. నీ నిర్ణయం ఎలా ఉంది? నీ నిర్ణయం ఎలా ఉంది? ఒక్క మాట, మన దేవుడు జీవము కలిగిన దేవుడు. నీకు, నాకు, మనందరికీ జీవమును ఇచ్చిన దేవుడు. ఆ జీవము కేవలం ఈ లోకములో భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే కాదు, కానీ యుగ యుగములు కూడా మనము నిత్య జీవములో ఉండినట్లుగా ఆయన మన కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన దేవుడు. ఆయన రాజ్యములో నువ్వు ఉండాలి అంటే, ఆయన బిడ్డగా నువ్వు ఉండాలి అంటే, పరలోకములో నువ్వు ఉండాలి అంటే ఆయనను నీవు నమ్మేవాడుగా, నమ్మేదానువుగా ఉండాలి. ఆయనను నమ్మడం అంటే అవును దేవుడు ఉన్నాడు, నేను నమ్ముతున్నాను అని ఏదో ఒక మాట చెప్పడం కాదు, కానీ ఆయన ప్రభువని నీవు నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో ఏమని విశ్వసించాలంట? ఆయన చనిపోయి తిరిగి లేచెను అని నువ్వు విశ్వసించాలి అంట. అప్పుడు ఏమవుతావు? నీవు రక్షింపబడతావు అని వాక్యం చెప్తా ఉంది. ఆలోచన చేయండి. రక్షింపబడటం అంటే నేను నమ్మేశాను అంటే కాదు. వాక్యాలు చెప్తున్నాయి, మారు మనసు పొంది నీవు రక్షణ పొందాలి అంటే బాప్తిస్మము తీసుకోవాలి అని వాక్యాలు చెప్తా ఉన్నాయి. నేను బాప్తిస్మం తీసుకోను కానీ నేను నమ్మేశానండి అంటే కాదు. ఆలోచన చేయండి. నీ ప్లేట్ ఎదురకుండా బిర్యానీ పెట్టేసి, చికెన్ పెట్టేసి తినేశారని చెప్పు, తినేసినట్టేనా? కాదు. దేవునిని నేను నమ్మేశాను అంటే కాదు. ఏం చేయాలంట? బాప్తిస్మం పొందాలంట. ఆలోచన చేయండి. చాలామంది అన్ని విషయాల్లో తొందరపడుతున్నారు, కానీ ఈ రక్షణ విషయంలో చాలామంది ఆలస్యం చేస్తూ ఉన్నారు. చాలామంది రక్షణ పొందిన వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో రక్షణ పొందడానికి ఆటంకం ఏంటి? ఆయనను నమ్మాను, ఆయన ఉన్నాడు, సజీవుడు, జీవము గల దేవుడు అని నువ్వు ఏదో చెప్తే వింటాం కాదు, కానీ నీవు మనస్ఫూర్తిగా ఎందుకని ఒప్పుకోలేకపోతున్నావు? నేను వెనక్కి లాగేది ఎవరో? నిన్ను ముందుకు నడిపించకుండా ఆపేది ఎవరో? నీ నిర్ణయాలు నిన్ను ఆపుతున్నాయేమో. ఈ రోజున మంచి నిర్ణయం నువ్వు తీసుకుంటే అది నీకు మాత్రమే కాదు, నీ ద్వారా ఇంకా ఎంతమందికి మరి దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందో ఆలోచన చేయి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి.
బాప్తిసం తీసుకుంటానికి సిద్ధపడిన వారు లేచి నిలబడి ముందుకు రండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మధ్యాహ్న సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో విన్నటువంటి వాక్య ప్రకారముగా మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయి, ఏ రీతిగా ఉన్నాయి అని దేవుని సన్నిధిలో మనందరం కలిసి మరి మన యొక్క ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకొని దేవుని బిడ్డలుగా, ఆయనకి ఇష్టలుగా మనం జీవించటానికి, నడవటానికి ప్రభు సహాయం చేయను గాక. అందరు కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. మా మంచి యేసయ్య, నీ నామమునకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈ రోజున ఈ రీతిగా నీ సన్నిధిలో మేమందరం నేను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఈ రోజు లక్షల మంది ఎదురు బిడ్డలు బట్టి మీకు వందనాలు. వారి పేర్లు నీ యొక్క గ్రంథమందు లిఖితం చేసినందుకు వందనాలు. దేవాని యొక్క వాక్యాలు సెలవిచ్చి ఉన్నాయి. ఒక పాపి రక్షణ పొందితే పరలోకములో దేవా మరి చాలా సంతోషం ఉన్నదని నీ వాక్యం అలా చెప్తున్నాయి. దేవా మరి ఇరువురు దీవించి నడిపించండి. అదే రీతిగా నీ వాక్యాన్ని ఎంతమంది అయితే విని ఉన్నారో ప్రతి ఒక్కరూ నీ వాక్యానుసారంగా నడుచుకోవటానికి, వారి జీవితాలలో నీకు దగ్గర అవటానికి, ఆత్మీయంగా బలపడటానికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని దానికి తగినటువంటి జీవితాన్ని మనం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. అలాగే నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి నీకు అర్పించిన కానుకలు, అర్పణాలు బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని నూరంతులుగా, అరువంతులుగా, బహుదంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేయించున్నాం. ఈ యొక్క కార్యక్రమం అంతటిని నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటాం. మీరు మహిమ పొంది మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము, సహాయము, కాపుదల నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ 2022 సంవత్సరం ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన బిడ్డలుగా మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.